నేనేమన్నానంటే ఆ కుర్రోడు గొడ్డలు పెట్టి ఫోటో దిగినప్పుడు జనసేనే కదా, జనసేనే కదా. మరి గొడ్డలు పెట్టినప్పుడు జనసేనలో ఉంటే తప్పులేంది? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను అదృశ్యాన్ని, అది హత్య లేదా ఎక్కడన్నా బతికున్నాడా తెలియని స్థితిలో తల్లి రోధిస్తుంటే ఆ తల్లికి అండగా మాట్లాడినందుకు మాకు రంకంటి కడితే ఉపయోగమే ఉంది? తండ్రికి కూతురికి రంకు కడుతున్నటువంటి వీళ్ళ మనస్తత్వం అది. మాకేం సంబంధం? వాళ్ళు జనసేన వాళ్ళ కుటుంబం అంతా కూడా. ఆ గొడ్డలు పట్టుకుని ఫోటో దిగిన కుర్రాడు, పోస్టులో పెట్టిన కుర్రాడు జనసేన అంటే ఏదో అన్న సామెతగా ఉంటుంది. ఏదో జరుగుతుంటే తడికట్టం పెట్టినోడికి లేకపోతే రామా అన్నందుకు మాకు అంటకడతామా? మాకు అంటకట్టం ఏంటి? కేసులు ఉంటే చంపుతారేంటి మీరు? మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసులు ఉన్న వాళ్ళందరినీ చంపేయమనండి. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరినీ, కేసులు ఉన్న వాళ్ళందరినీ, రౌడీ షీట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేయమనండి. ఏముందండి, జనసేన వాళ్ళు అనాథ పిల్లలు, జనసేన వాళ్ళు అనాథ పిల్లలు. అడిగేవాడు లేడు, తండ్రి లేదు, తల్లి లేదు, అడిగేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు. తెలుగుదేశం వాళ్ళు చేసేస్తారు అంతే, అంతే. తెలుగుదేశంలో అంతే. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళ గురించి ఏమీ పట్టింపు ఉండదు. ఆయనకి ఏమీ కనపడవు, వినపడవు. కనపట్లే సార్, నాకు వినపడదు సార్ అంటాడు. చూసావా అట్ట అనమాట. ఏముంది? తెలంగాణలో ఎవడో అంట ఒంట్లో బాగోలేదు, మా అన్నయ్య కావాలన్నా అంటే పరిగెడుతున్నాడు. ఇక్కడ చచ్చిపోయాడు రా ఒకడని చెప్తుంటే తల్లి ఏడుస్తుంది, బూడిదన్ని ఇవ్వండి రా అని చెప్పని అడుగుతుంటే ఇది వినపడదు. ఈ జనసేనుడి మాట వినపడదు. మా ఊళ్ళో ఇల్లు నేలమట్టం చేశారు రా బాబు అని చెప్తుంటే అది కనపడదు. అలా ఏడు వినపడదు. జనసేన వాళ్ళు, మా తెలుగుదేశం వాళ్ళు మా ఆస్తులు లాక్కుంటున్నారా అంటే వినపడదు, కనపడదు. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంట నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఆంధ్రలో మాత్రం కనపడదు, వినపడదు. అదేదో రాజా ది గ్రేట్లో చెప్తాడు, ఏమో సార్ నాకు కనపడదు సార్ అంటాడు. కనపడదు, వినపడదు ఆయనకి.